హిందూ దగ్గరకైతే రేఖ అయితే కొన్ని డాక్యుమెంట్స్ పేపర్స్ తీసుకొని వచ్చి నువ్వు ఏలుముద్ర వేసేసావు అంటే ఇంకా కంపెనీలో నాకు కొన్ని షేర్స్ ఉన్నాయి కదా, వాటి గురించి నేనే మాట్లాడాలి కదా, ఇంకా రాజు దగ్గర అవేమీ నాకు కుదరదు అన్నట్టుగా తనైతే చెప్తుంది. ఇంకా ఆ పేపర్స్ని అయితే ఇందు అయితే చూస్తుంది. ఇట్లా కానీ ఇప్పుడు నేను వేలిముద్ర కానీ వేశాను అంటే కంపెనీకి చాలా నష్టం వస్తుంది అన్నట్టుగా అవి చూసిన తర్వాత ఇంకా భాగ్యం భర్త అయితే ఇంకా తనైతే అయినా ఎందుకు చదువు రాదు కదా, వాటిని చూసి ఎలా అర్థం చేసుకుంటుంది మీరు చెప్పండి అన్నట్టుగా తనైతే మాట్లాడతాడు. ఈ లోపల ఇంకా తను వేలిముద్ర వేసేయాలి అని అనుకునే సమయానికైతే ఇంక రాజు అయితే ఫుల్గా తాగేసి వచ్చి నా భార్య దగ్గర వేలిముద్ర వేయించుకుంటారా, అది కూడా నన్ను కాదని, ఎవరు ఈ పని చేసిందని చెప్పనని ఇంక రేఖ మీదకైతే పోతాడు. ఇంకా అలా చేసేటప్పటికి ఇంకా రాజుని చూడంగానే రేఖకైతే ఇంకా షాక్ అనమాట. వీడే ముందు తాగుబోతాడు, ఇప్పుడు కానీ నీ పేపర్స్ మీద నేను వేలిముద్ర వేయించుకుంటున్నానని కానీ తెలిసిందో వామ్మో వీడిక్కడే ఇల్లు పీకి పందిరేస్తాడు, ఈ హిందూనైనా మేనేజ్ చేయొచ్చు కానీ ఈ రాజుగాడిని మాత్రం మేనేజ్ చేయలేకపోతున్నాను అన్నట్టుగా ఇంకా అక్కడి నుంచి అయితే ఆ పేపర్స్ తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే రేఖ అంటేకి రాజు అంటే భయం, ఇదే నా అస్త్రంగా ఉపయోగించుకోవాలి అన్నట్టుగా హిందూ అయితే ప్లాన్ చేస్తుంది. ఇంకా రాజు ఫుల్గా తాగేసి వచ్చేటప్పటికి ఇంక నువ్వు తాగిన కరెక్ట్ టైంకి వచ్చావు రాజు, చాలా థ్యాంక్స్ అని చెప్పానంటే ఏంటి ఇందమ్మా ఏం జరిగింది అని చెప్పానంటే ఇంక ఇప్పుడు నీకు చెప్పినా నీకు అర్థం కాదు అన్నట్టుగా తనైతే ఏం లేదులే చాలా థ్యాంక్స్ అని చెప్పని మాత్రం చెప్తుంది. ఇంకా అపర్ణ సుభాష్ అయితే మాత్రం ఇందుకి అవి ఏం పేపర్స్ ఏంటి అంటే దాంట్లో కొన్ని షేర్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి పవర్ ఆఫ్ పట్టాని తనకి ఇవ్వాలి అన్నట్టుగా పేపర్స్ ఉన్నాయి తాతయ్య అని చెప్పానంటే ఇంకా వాటిలలో ఏలుముద్ర మాత్రం వేయొద్దు, ఎందుకంటే నీ ఆ పవర్ ఆఫ్ పట్టా పట్టుకొని తను మొత్తం కథ నడిపిస్తుంది, ఈ ఆస్తులు మొత్తం తన వైపుకి తిప్పుకోవాలని కూడా ప్లాన్ చేస్తుంది, రేఖని అంత తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పి